పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లలు, కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయంలో సర్వాధికారి సర్వోన్నతుడు నీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సుతో, కుదురుబాటు కలిగినటువంటి తలంపులతో దేవుని సన్నిధిలో మనం అందరం ముందుకు వెళ్దాం. థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు. థంబ్నెయిల్లో నేను ఒక అంశాన్ని మాట్లాడటానికి సిద్ధపడి థంబ్నెయిల్లో మీకు అంశాన్ని రాశాను. ఆ థంబ్నెయిల్లో ఉన్న అంశం ఏంటంటే, శ్రమలో గెత్సేమనే తోటకు వెళ్దాం. శ్రమలలో, శోధనలో ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో గెత్సేమనే అనేటువంటి తోటను జ్ఞాపకం చేసుకుందాం. ఆ తోటకు వెళ్దాం. అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకంటే ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2021 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి సశరీరుడిగా మానవ స్వరూపాన్ని, దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకంలో మానవాళి పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకంలో మనుషునిగా అవతరించి ఆయన 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొక్క ఒక కుమారునిగా జీవించి 3.5 సంవత్సరాలు తన తండ్రి చిత్త ప్రకారంగా తన రాజ్య సువార్తను ప్రకటించడానికి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో గడిపిన దినాల్లో, ఆయన దినాలు పూర్తయినప్పుడు, ఆయన సమయం అయిపోతున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను వెంట పెట్టుకొని ఈ గెత్సేమనే అనే తోటకు వెళ్ళినట్లుగా మనం బైబిల్లో గమనించవచ్చు. దయచేసి చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త మీ బైబిల్ తెరిచినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుకున్నాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడినటువంటి చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు వారితో కూడా గెత్సేమనే అనబడినటువంటి చోటికి వచ్చాడు. ఇక్కడ క్లుప్తంగా ఖచ్చితంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసు వారు అంటే యేసుక్రీస్తు శిష్యులు, కొంతమంది శిష్యులు. అక్కడ మార్కు సువార్తలో ఇంకా ఖచ్చితంగా రాయబడి ఉంది. పేతురు, జెబెదయి కుమారులు అంటే యోహాను, యాకోబును వెంట పెట్టుకొని గెత్సేమనే అనబడినటువంటి స్థలానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి, ఆ యొక్క స్థలంలోనికి, ఆ తోటలోనికి వెళ్ళి వారితో ఒక మాట చెప్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తా, వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రార్థన చేసుకొని వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఉండండి అని వారితో చెప్పి యేసుక్రీస్తు ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి ఆ సందర్భం మనం ఈ గెత్సేమనే అనుభవంలో చూడవచ్చు. అయితే గమనించండి, ఎందుకయ్యా శ్రమలో గెత్సేమనేకి వెళ్దాం అనేటువంటి అంశం నువ్వు ఇక్కడ మాకు ఇవ్వటానికి, మాట్లాడటానికి గల కారణం ఏంటని అడిగితే, ఈ గెత్సేమనేటువంటి అనుభవం మనకి 3 అనుభవాలు మనం ఇంకా చాలా ధ్యానిస్తే చాలా అనుభవాలు మనకు ఉంటాయి, కానీ సమయం తక్కువగా ఉంది. మేము 5 గంటల నుంచి 6 గంటల వరకు అనుకున్నాం. అయితే కొంచెం ఈ ఎక్విప్మెంట్ అనేటువంటిది పెట్టడానికి కొంచెం సమయం వృధా అయ్యింది. అయినా పర్లేదు, కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం. ఈ ఒక్కరోజుకు కొంచెం కొద్ది నిమిషాలు ఆలస్యమైనా మేము ముందుకు వెళ్తాం. రేపటి నుంచి కరెక్ట్గా 5 గంటల నుంచి 6 గంటల లోపు ఒక అరగంట మేము నా 3 పాటలు పాడి ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు చిత్తమైతే రేపటి నుంచి కొంచెం సమయాన్ని పాటించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రియులను గమనించండి, గెత్సేమనేకు వెళ్దాం. అక్కడికి యేసుక్రీస్తు వారిని వెంట పెట్టుకొని ఎందుకు వెళ్ళాడు అంటే, ప్రార్థన చేయడానికని ఆయనే చెప్పాడు, వారిని అక్కడ ఉండమని చెప్పాడు. మనం ఇంకా ముందుకు వెళ్తే మొదటి పాయింట్ మనం వెళ్దాం, జాగ్రత్తగా గమనిద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి. అసలు గెత్సేమనేటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే, నూనె గానుగా అనేటువంటి అర్థాన్ని ఇచ్చింది. గెత్సేమనే అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే నూనె గానుగా. నూనె గానుగా అంటే మనందరికీ తెలుసు అండి, ఏంటి, ఆ కొబ్బరిని కానీ, ఆ శనగెత్తనాలు, పల్లీలను కానీ ఆ గానుగులో వేసినప్పుడు
ఆ కానుకలు వేయబడినటువంటి ఆ కొబ్బరి కానీ ఆ పల్లీలు కానీ బాగా నలగగొట్టబడి బాగా అందులో నలగగొట్టబడి వాటిలో ఉన్నటువంటి ఆ యొక్క సారాన్ని ఏ విధంగా ఆ కానుకల నుంచి బయటకు నూనెలాగా మనకి బయటకు వస్తుందో ఆ యొక్క వేయబడినటువంటి ఆ గింజలు ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో అది ఏ విధంగా నలగగొట్టబడి ఒక నూనెను ఏ విధంగా ఇస్తుందో ఈ గెత్సేమనే అనేటువంటి తోట కూడా నలగగొట్టబడటం అనేటువంటి నలగగొట్టబడిన తర్వాత శ్రేష్టమైనటువంటి ఒక ఫలాన్ని ఇవ్వటానికి సాదృశ్యంగా ఉంది. నూనె గానుగా అనేటువంటి పదం గెత్సేమనే అనే మాటకి అర్థం ఏంటంటే నూనె గానుగా. అయితే ఈ నూనె గానుగా అనేటువంటి గెత్సేమనేటువంటి ఆ ప్రాంతంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. చూద్దాం, దయచేసి చేయండి. 26వ అధ్యాయం 38వ వచనం నుంచి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. అందుకు అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే కానిమ్మని, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ గెత్సేమనేటువంటి తోటకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏంటంటే మరణమగునంతగా తన ప్రాణము దుఃఖంతో మునిగి ఉన్నప్పుడు రాత్రి వేత దూరం వెళ్ళి చింతాక్రాంతుడు అవటానికి మొదలుపెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము, జరగనిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఒక గిన్నె ఈ గెత్సేమనే తోటలో యేసుక్రీస్తుకు ఉంచబడింది. ఇది మరణపు గిన్నె, ఇది ఉగ్రత పాత్ర. మానవాళి కొరకు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో అది నెరవేర్చబడేటువంటి సమయం. మానవాళి పాపాలు విడిపించబడట కొరకు యేసుక్రీస్తు నలగగొట్టబడేటువంటి స్థలం. నూనె గానుగలో పడిన విత్తనాల వలె, నూనె గానుగలో పడినటువంటి పదార్థం వలె నలగగొట్టబడి పిండబడి ఒక శ్రేష్టమైనటువంటి ఒక పదార్థాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి విడుదలను మనిషికి ఇవ్వటానికి ఈ నూనె గానుగ అనుభవంలోనికి వెళ్ళి ఈ ఉగ్రత పాత్ర యేసుక్రీస్తు దగ్గర ఉంచబడినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి సాధ్యమైతే తొలగిమ్ము. అయినా నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే, నీ చిత్త ప్రకారమే కానిమ్ము, నీ చిత్త ప్రకారమే జరగాలి అని ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమే. యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు మానవునికి ప్రార్థన నేర్పించాడు, పరలోక ప్రార్థన. ఆ ప్రార్థన మనందరికీ వచ్చు. ఏంటంటే ఆ ప్రార్థన, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు ఈ భూమి యందును నెరవేరును గాక. పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది, కానీ భూమి మీద దేవుని చిత్తం జరగట్లా. పాపం పెరిగిపోతుంది. పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి ప్రజలు, పరిశుద్ధంగా బ్రతకాల్సిన మనుషులు, యథార్థవంతులుగా పుట్టించబడి యథార్థంగా బ్రతకాల్సిన మనుషులు వివిధమైన తంత్రాలను, ఆ యొక్క పాపాలు చేసి పరిశుద్ధతను కోల్పోయిన పరిస్థితి. తిరిగి మరలా దేవుని చిత్తం జరగాలంటే అక్కడ పరిశుద్ధత ఉంది. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఉజ్జియా మరణించిన తర్వాత ఒక పరలోక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో దూతలు, శరాపులు, కెరూపులు ఇదిగో 6 రెక్కలు కలిగి 4 రెక్కలతో ముఖాలు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుని చూస్తూ, ప్రభు వైపు చూస్తూ 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుడు ఉండే స్థలం, పరిశుద్ధత ఉండే స్థలం, పరిశుద్ధులు ఉండేటువంటి ఆ స్థలంలో అక్కడ దేవుని చిత్తం జరుగుతుంది.
కానీ భూమి మీద దేవుని చిత్తం జరగటం. ఎందుకంటే పాపము పరిశుద్ధతను దూరం చేస్తుంది మనిషికి. ఇప్పుడు పాపం చేసిన మనిషి పరిశుద్ధతకు దూరమై, పరిశుద్ధులు ఉండే స్థలానికి దూరమై, పరిశుద్ధులు ఉండేటువంటి దేవునికి దూరమై బ్రతుకుతున్న మనిషిని ఆ పరిశుద్ధ పట్టణంలోనికి, ఆ పరిశుద్ధ స్థలంలోనికి అర్హులుగా చేయటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి, పాపములో ఉన్న మనిషి పరిశుద్ధుడుగా మార్చబడటానికి యేసుక్రీస్తు ఒక వధించబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వధించబడేటువంటి గొర్రె పిల్లగా. బైబిల్లో పాప పరిహారార్థ బలి, గొర్రెలను, మేకలను, కోళ్లను, పావురాలను బలిచి పాపము పరిహరించబడింది. పాప పరిహారార్థ బలులు ఇచ్చేవాడు వీరు చేసిన పాపానికి బదులుగా. అయితే ఒక్క బలి, యేసుక్రీస్తు బలి, వధించబడినటువంటి గొర్రెగా, పాప పరిహారార్థ బలిగా ఒక్క బలి యేసుక్రీస్తు ద్వారా మనిషికి పరిశుద్ధతను ఇవ్వటానికి, యేసుక్రీస్తును దేవుడి లోకానికి పంపించడానికి గల కారణమే దేవుడి చిత్తం. ఆ మరణ పాత్ర, ఉగ్రత పాత్రలోనికి వెళ్తున్నాడు. దేవుని చిత్తాన్ని ఇక కొద్ది నిమిషాల్లో, ఇక కొత్త సమయంలో, ఒక దినంలో నెరవేర్చేటువంటి పరిస్థితిలో ఆ ఉగ్రత పాత్రను ప్రభు భరించలేకుండా మరణమగునంతగా తన ప్రాణము దుఃఖపడుతున్న సందర్భంలో, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొక్క నిండి తొలగించు, అయినా నా చిత్తం కాదు, ఆయన నా ఇష్టం కాదు. ఎందుకంటే దేవుని ఇష్టాన్ని, యేసుక్రీస్తు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. యెషయా 53వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ చాలా క్లుప్తముగా రాయబడిన మాటలు, కొన్ని మాటలు చదువుదాం. యెషయా 53వ అధ్యాయం, దయచేసి యెషయా 53వ అధ్యాయం, అక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది. 3వ వచనం, అతడు తునీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తునీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచి తిని, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కగా రాయబడి ఉందండి. ఏమని రాశాడు? మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. ఆ గాయపరచబడటానికి, నలుగగొట్టబడటానికి యేసుక్రీస్తును దేవుడి లోకానికి పంపితే, నలుగగొట్టబడేటువంటి ఆ యొక్క శ్రమలోనికి ప్రభు వెళ్ళేటప్పుడు ఈ గెత్సేమనే అనేటువంటి ఒక నూనె గానుగ ప్రాంతంలోనికి యేసు వెళ్ళి, నీ చిత్తం అయితే తొలగించు, అయినా నా ఇష్టం కాదు, అయ్యా నీ చిత్త ప్రకారమే తొలగించు, నీ చిత్తమే జరిగించు, నీ చిత్తమే కానివ్వు అని దేవునికి అప్పగించుకున్నాడు. ఈ గెత్సేమనేటువంటి అనుభవం, ఈ గెత్సేమనే లోనికి వెళ్ళటానికి, గెత్సేమనే దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణంగా దేవుని చిత్తానికి మనలను మనం అప్పగించుకోవటానికి సాదృశ్యంగా ఉంది. దేవుని చిత్తానికి నీవు అప్పగించుకోవాలి. దేవుని కుమారుడు పరలోకంలో దేవునితో ఉండేటువంటి సింహాసనము ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకుని రిక్తునిగా తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించబడటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి నలుగగొట్టబడటానికి దేవుని ప్రియులారా ఆయన అప్పగించుకున్నాడు. అలాగే నేను కూడా దేవుని చిత్తం చేయటానికి నన్ను నేనుగా అప్పగించుకోవాలి. గెత్సేమనే దేనికి సాదృశ్యం అంటే, గెత్సేమనేకి ఎందుకు వెళ్ళాలంటే, గెత్సేమనేలో తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్న ప్రభువును మనం చూస్తాం. మనం కూడా గెత్సేమనేకి వెళ్ళి మోకాళ్ళు వంచి
ఇప్పుడున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో, ఈ ఉగ్రత పాత్రలో, ఈ కరోనా విలయ తాండమాడుతున్నటువంటి సమయంలో ప్రభువు దగ్గర ఒకరించి నీ చిత్తాన్ని జరిగించు ప్రభువాన్ని, నీ చిత్తమే సిద్ధించుగా. కానీ దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవడానికి సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ఏ విధంగా అప్పగించుకున్నాడు మనం చూస్తే యెషయా గ్రంథంలో, చెంపలు పెరికి వేయువానికి తన చెంపలు, కొట్టువానికి తన వీపును, వెంట్రుకలు పెరికి వేయువానికి తన వెంట్రుకలను అప్పగించుకున్నాడు. కొడుకున్నా కూడా అప్పగించుకున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం జరగాలి. ఎక్కడైనా దేవుడు తిరగబడితే, ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు గారు కత్తి తీసి ఒక సైనికుని చెవి తెగ నరుకుతాడు, మల్కు అనేటువంటిది. ప్రభు అంటాడు, నీ కత్తి తీసి వరలో పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతే చంపబడతాడు నాయన, కత్తి వాడద్దు. అయితే నేను వేడుకుంటే 12 సైన్య సమూహములను నా దేవుడు నా తండ్రి పంపించడా? ప్రభు వేడుకుంటే 12 సైన్య సమూహములంట. ఒక్కొక్క సమూహానికి 600 యోధులని బైబిల్లో రాయబడి ఉంది. ఒక్కొక్క సమూహం 600 మంది యోధులు, దూతలు. ఒక దూత 1,85,000 మందిని చంపితే 6,000 మంది ఒక సైన్యం. 12 72,000 మంది దూతలు. 72,000 మంది దూతలు. ఒక్కొక్క దూత 1,85,000 మందిని చంపితే భూమి మీద ఒక్కడు కూడా ఉండడు, తుడిచిపెట్టుకునేస్తారు. ఒక్క సైన్యం వస్తే చాలు, ఒక సమూహం వస్తే చాలు. 12 సైన్య సమూహాలు అక్కర్లా, ఒక్క సైన్య సమూహం వస్తే చాలు, ఒక దూత వస్తే చాలు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడికి వెళ్ళారు వేడుకోవటానికి. దేవుడు అక్కడ మనుషుల చేత అప్పగించుకోకుండా ఆయన తను కనపరుచుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తాను దేవుని చిత్తానికి, లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చారన్న మాట ద్వారా తను అప్పగించుకోవడానికి వచ్చాడు. అదే దేవుని చిత్తం కాబట్టి అప్పగించుకున్నాడు. ఈరోజు నీవు అప్పగించుకోవటం దేవుని చిత్తమైతే అప్పగించుకో. అవమానించబడటం దేవుని చిత్తమైతే అవమానించబడు. కొట్టబడటం దేవుని చిత్తమైతే కొట్టబడు. ఇరుకులో, ఇబ్బందుల, శ్రమలో వెళ్ళటం ఇది దేవుని చిత్తమైతే నీ ప్రయత్నాలు ఎన్నున్నా అన్ని శూన్యమే. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, నువ్వు ఎన్నో అనుకుంటున్నావు. ఇలా అయితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది నా కుటుంబం. కానీ దేవుని చిత్తం ఏదైతే అదే జరిగింది, దానికి అప్పగించుకో. గెత్సేమనే దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకోవడానికి సాదృశ్యం. రెండో మాటలోనికి వెళ్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం దయచేసి చదవండి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మెలకువ కలిగిన ప్రార్థనా జీవితానికి ఇది సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు ఆగి బయటకు వచ్చి చూస్తే, మీరు ఇక్కడ మెలకువగా ఉండండి అని చెప్పినటువంటి శిష్యులు నిద్రపోవటం చూసి, అయ్యా శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు గెత్సేమనే తోట మెలకువతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం. గెత్సేమనే ఎందుకు వెళ్ళాలంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి వెళ్ళాలి. 2 మెలకువతో కూడిన ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళటానికి, మెలకువ కలిగిన ప్రార్థనలోనికి వెళ్ళటానికి. ఏమండి మెలకువ కలిగి ఉండటం అంటే రాత్రంతా మెలకువగా ఉంటావా? మెలకువగా అంటే ఏంటండి? మెలకువ అంటే కొంతమంది సూది పడినా కూడా టక్కని లేచి కూర్చుంటారు, నిద్రపోతారు. అసలు బొరకలు పెట్టి నిద్రపోతారు. కానీ చిన్న సౌండ్ వచ్చినా కూడా, చేమ చిటుక్కుమన్నా కూడా లేచి కూర్చుంటారు. దేవుడికి స్తోత్రం. కొంతమంది అయితే కాళ్ళు సాపుకొని చక్కగా పడుకుంటారు. ఏం జరిగినా పిడుగు పడినా కూడా మాకు సంబంధం లేదు, ఎంత చక్కగా నిద్రపోతారంట. అంత నిద్ర ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాక ఏంటి మెలకువ. యేసుక్రీస్తు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏ గడియ దొంగ వస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. దొంగ వస్తాడని తెలిసినప్పుడు, ఏమంటే గడిచిన దినాల్లో లోగోళ్ళు కొన్ని ప్రాంతాల్లో దొంగలు పడుతున్నారు. రాత్రిపూట పడి ఇళ్లలో పడి ఆ వస్తువులను దోచుకొని ఇంట్లో వాళ్ళని గాయపరిచి వెళ్తున్నారు. అయితే ఇలాగా 7-8 సందర్భాల్లో జరిగినప్పుడు ఒక ప్రాంతం మెలకువగా ఉండి
ఆ దొంగలను పట్టుకోవటానికి మెలకుగా ఉండి కనిపెట్టినటువంటి రోజులు చాలా ప్రాంతాల్లో, చాలా స్థలాల్లో ఉన్నాయి. మేముంటున్న ప్రాంతంలో కూడా రాత్రి అంతా పడుకోకుండా కొంతమంది నైట్ డ్యూటీ, దొంగ ఎటు వస్తాడో కాసుకొని కూర్చునే వాళ్ళు పట్టుకోవటానికి, దోచుకోకుండా ఉండటానికి. మెలకు అంటే అది. అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. వాడి నోటికి చిక్కకుండా ఉండటానికి మెలకువ కలిగిన ప్రార్థన. గెత్సేమనే తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకోవటానికి సాదృశ్యంగా ఉంది. రెండవది మెలకువ కలిగిన ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. దేవుడి కూడా బైబిల్లో ఒక మాట ఉంటుంది. లూకా సువార్త 21:36 చదువుదామా? లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకా 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే బైబిల్ తీసి చదవాలనేది. కొన్నిసార్లు ఫోన్లో చదివేటప్పుడు అప్పుడప్పుడు మనం కూడా కాలేస్తుంటాం పప్పులో. అక్కడ ఏది ఉందో అది చదవడానికి ప్రయత్నం చేస్తాం. అదే మరి బైబిల్లో చదివితే ఆ ప్రాచీన ప్రతుల్లో అనేటువంటిది కింద ఉంటుంది. బైబిల్లో పక్కనే ఇచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ మెలకుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అని చెప్తున్నాడు. రెండు విషయాలు. మొదటి విషయం ఏంటంటే జరగబోవు వీటి నెలను తప్పించుకోవటానికి, జరిగేటువంటి వాటి నుండి తప్పించబడటానికి మెలకువ కలిగిన ప్రార్థన. రెండవది మనుష్య కుమారుడు ప్రత్యక్షమవునప్పుడు ఆయన ఎదుట నిలవబడటానికి శక్తి కావటానికి. ఆయన ఎదుట నిలబడే శక్తి నీకు కావాలంటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలంటే ఎల్లప్పుడూ మెలకువ కలిగిన ప్రార్థన. ఏమండి, ముఖ్యమంత్రి వచ్చాడన్నా, ఎవరిన అధికారులు వచ్చాడు, పోలీసు ముందు నిలబడడానికి కూడా చాలా మంది కాళ్ళు చేతులు ఇప్పిపోతుంటాయి. ఈ లాక్డౌన్ ప్రక్రియలో బయటికి వెళ్తుంటే పోలీసులు కొట్టే కొట్లకి చాలా మంది బయటికి వెళ్ళడానికి కూడా భయం వేసి కాళ్ళు చేతులు వణికిపోయి ఇంట్లో నుంచి బయటికి రావట్లే. ఎంత భయమో మనిషి ఒక అధికారి ముందు, ఒక పోలీసు ముందు, ఒక రక్షక భటుడి ముందు నిలబడటానికి ఎంత భయమో. ఏమండి, ఒక మనిషి ముందే, ఒక అధికారి ముందే నువ్వు నిలబడలేకపోతున్నావంటే, జీవం కలిగిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, మరలా వస్తానని చెప్పిన వాడు, తిరిగి వస్తానని చెప్పిన దేవుడు, నిజ దేవుడు, న్యాయాధిపతిగా తీర్పడిగా యూదా గోత్రపు సింహముగా రాబోతుండగా ఆయన ఎదుట నిలబడటానికి శక్తి కావాలంటే మెలకువ కలిగిన ప్రార్థన కావాలి. మొదటిది ఏమండి, జరగబోవు వీటిని ఎలా తప్పించుకుంటకు, జరుగుతున్న వాటి నుండి తప్పించబడటానికి. ఈరోజు నిజంగా కరోనా నుంచి తప్పించబడుతున్నాం. చాలామంది తప్పించబడుతున్నారు, కొంతమంది తప్పించబడలేకపోతున్నారు. తప్పించబడటానికి మెలకువ కలిగిన ప్రార్థన. దేవుని ఎదుట కొన్న రోజులు నిలబడటానికి కూడా ఈ మెలకువ కలిగిన ప్రార్థన చాలా నీకు ఉపయోగపడుతుంది. అందుకని యేసుక్రీస్తు అంటాడు, శ్వాసంలో ప్రవేశింపకుండా ఉండటానికి 3 మాటలు మెలకువ కలిగి ఉండటానికి. గెత్సేమనే అనుభవం దేవుడి చిత్తానికి నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకోవడానికి సాదృశ్యంగా. గెత్సేమనే అనుభవం శోధనలోంచి తప్పించబడటానికి, జరగబో వాటిని తప్పించుకోవటానికి, దేవుని ఎదుట నిలబడటానికి మెలకువ కలిగిన ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. మూడవదిగా గెత్సేమనే బలపరచబడటానికి సాదృశ్యం. లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త ఒక మాట చదివించి నేను ముగిస్తాను. 24వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం నుంచి చదువునా? తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించము, నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి దూతలు వచ్చి ఆయనకు కనపడి ఆయనను బలపరిచాను. గెత్సేమనే అనుభవం బలం పొందుకోవటానికి నీకు ఉపయోగపడుతుంది. యేసుక్రీస్తు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నాడో,
ఆ ఉగ్రత పాత్రను భరించలేనంత బాధలో, దుఃఖంలో ఉన్నాడు. నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఏంటంటే, పరలోకం నుంచి దేవుని దూత వచ్చి యేసయ్యకు కనపడి ఆయనను బలపరిచినట్లుగా రాయబడి ఉంది. ఈ గెత్సేమనే అనుభవంలో నీవు వెళ్తే దేవుడు తన దూతను పంపించి నిన్ను బలపరుస్తాడు. దేవుడు తన దూతను పంపించి బలపరుస్తాడు. బలం పొందుకోవటం. బైబిల్లో అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 5వ వచనంలో సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం? పేతురు గారిని చెరసాల్లో వేసినప్పుడు పేతురు గారి విడుదల కొరకు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే, ఈ అత్యాశక్తితో వీళ్ళు చేస్తున్న ఈ ప్రార్థనకు పరలోకం నుంచి దూతం దిగొచ్చింది. దేవునికి స్తోత్రం. 4 చతుస్తములు అంటే 4x4 16 మంది మధ్యలో పేతురు గారిని బంధించి గొలుసులతో కట్టేసి పడుకోబెట్టారు. ఈ దూత దిగొచ్చి ఆ గొలుసులు, ఆ బంధకాలు తెంపి ఆ చీకటిగా ఉంటున్న ఆ స్థలంలో వెలుగును నింపి ఆ బంధకాల్లో నుంచి, ఆ యొక్క ఇబ్బందిలో నుంచి పేతురు గారిని బయటికి తీసుకొచ్చి ప్రార్థనా స్థలానికి చేర్చింది. ఎప్పుడైతే ఈయన ఇంట్లోకి వచ్చాడో వీళ్ళ ప్రార్థనతో ఆశ్చర్యపడుతున్నారు. దేవుడి దూత దిగొచ్చి అద్భుతం చేసింది. దూత దిగొచ్చి నిన్ను బలపరుస్తుంది. బైబిల్ ఎన్నో సందర్భాలు దూతలు, యేసుక్రీస్తుని కూడా ఒక దూత పరలోకం నుండి దిగి వచ్చి ఆయనకు కనపడి ఆయనను బలపరిచినాడు. గెత్సేమనే బలం పొందుకోవటానికి సాధ్యం. 3 మాటలు తెలియజేశానండి, ముగించుకుందాం. సమయం చాలా విలువైనది. మొదటిగా, దేవుని చిత్తానికి నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకోవటానికి గెత్సేమనే సాదృశ్యంగా ఉంది. రెండవది, మెలకు కలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండటానికి గెత్సేమనే సాదృశ్యంగా ఉంది. మూడవది, బలం పొందుకోవటానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు చిత్తం అయితే మరలా రేపు కలుగుతాం. ప్రార్థనలో ఉందాం. దయచేసి ఉన్న పాటను మోకరించండి. ప్రతిపన్న వాక్యం నిమిత్తం ఈ రోజున నీ పరిస్థితి, శ్రమలో, శోధనలో, ఇబ్బందులు, ఇరుకులో ఉగ్రత పాత్ర నీ మీద కుమ్మరించబడుతుందేమో. ఈ కరోనా నీ మీద నిన్ను కబలిస్తుందేమో. నీ కుటుంబాన్ని కబలించడానికి కరోనా ప్రయత్నం చేస్తుందేమో. కరోనా వల్ల దుఃఖంలో నిండి ఉన్నావేమో. సహోదరి, అప్పుడే దేవుడి జనాంగం, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. గెత్సేమనేకి వెళ్దాం. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఉగ్రత పాత్ర నీ మీద కుమ్మరించబడినప్పుడు, నీ ముందు ఉంచబడినప్పుడు, యేసుక్రీస్తు ఏ విధంగా గెత్సేమనేకి తీసుకుని వెళ్ళాడో ఈరోజు నువ్వు కూడా గెత్సేమనేకి వెళ్ళి నీ కుటుంబంతో. గెత్సేమనే అంటే నూనె గానుగా, ఆ నూనె గానుగలో ఉగ్రత పాత్ర ముందు ఉంచబడి ఆయన కొట్టబడటానికి ఆయన వెళ్తుండగా దేవుడి చిత్తానికి యేసుక్రీస్తు అప్పగించుకోవటానికి సాదృశ్యంగా, అంతేకాదు మెలకు కలిగిన ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా. మూడవది, బలాన్ని పొందుకునేటువంటి స్థలంగా, బలపరచబడేటువంటి స్థలంగా. నిజంగా బలహీనతలో ఉన్నావా? ఒంటరిగా ఉన్నావా? వేసారి ఉన్నావా? ఆందోళనలో ఉన్నావా? బలం లేక బలహీనుడిగా ఉన్నావేమో. బలం పొందుకునే స్థలమే గెత్సేమనే. ఈ రోజున గెత్సేమనే చోటుకు వెళ్దాం. గెత్సేమనే అనుభవంలోకి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి లేలా ప్రార్థన చేస్తారు. పెట్టబడిన వాక్య నిమిత్తం ప్రార్థన లేలా ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోతాం. గెత్సేమనే నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడానికి సాదృశ్యంగా ఉంది. గెత్సేమనే మెలకు కలిగిన ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. గెత్సేమనే బలం పొందే స్థలంగా ఉంది. ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. జీవము కలిగిన దేవా స్తోత్రం. అయ్యా
వేలాది వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి. స్తోత్రం 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 తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమపొందారయ్యా. వాక్యం ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. అలాగే వాక్యం చెప్పి ఉన్న నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకే వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని హృదయమైన పలుకు మీద వ్రాసుకొని దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రార్థన తండ్రి మీరు చేసి ఉన్నప్పుడు తండ్రి అందులో కొన్ని అనుభవాలను మేము విని ఉన్నాం కాబట్టి తండ్రి దాని ప్రకారంగా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి స్తోత్రం 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 వేసేయా. ఎవరైతే అనారోగ్య స్థితిలో తండ్రి బాధపడుతున్నారో వారందరినీ మీరే స్వస్థపరచండి దేవా. తండ్రి స్తోత్రం మా దిక్కు మీరే తండ్రి. తండ్రి మాకు ఆశ్రయదుర్గము మీరే కాబట్టి తండ్రి మీరే మమ్మల్ని ఆదరించండి, చూపించండి దేవా. ఎవరైతే వ్యాధి బాధలతో ఉంటున్నారో వ్యాధితో ఎంతమంది అయితే ఉంటున్నారో అందరినీ మీరే స్వస్థపరచండి దేవా. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరే అనుగ్రహించండి దేవా. మేము కోల్పోయి ఉన్నాము దేవా. మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు మీకే వందనాలయ్యా. మీరు అక్కడ అతి సమీపంలో ఉంటుండగా ప్రతి తండ్రి యేసయ్యా మెలకువ కలిగిన ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి, సహాయం చేయండి తండ్రి. మేము కూడా తండ్రి యేసయ్యా మా సమయాన్ని మేము వృధా పరచుకోకుండా తండ్రి స్తోత్రం యేసయ్యా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వల్ల మేము నడుచుకోవడానికి మీరే సహాయం చేయండి దేవా. ఎక్కువగా ప్రార్థించడానికి సహాయం చేయండి దేవా. మీరు ఏ రీతిగా గెత్సేమని తోటలో తండ్రి యేసయ్యా ప్రార్థన చేసి ఉన్నారో ఆ రీతిగా తండ్రి మేము కూడా తండ్రి యేసయ్యా ప్రార్థనలో ఎక్కువగా గడపడానికి మీరు కృపని బట్టి సహాయం చేయండి. మొదటి జామున లేచి ప్రార్థించుడే అని అంటున్నారు దేవా. అయ్యా తండ్రి స్తోత్రం యేసయ్యా మా పిల్లల కొరకు మా భర్తల కొరకు మా ఇరుగు కొరకు వారి కొరకు సేవకుల కొరకు తండ్రి యేసయ్యా నీ సేవ కొరకు కూడా తండ్రి యేసయ్యా ఎక్కువగా ప్రార్థన చేయడానికి మీరు కృపని బట్టి సహాయం చేయండి దేవా. తండ్రి స్తోత్రం యేసయ్యా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి నేను చేసిన ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించమని కోరుతూ ఇంకా తండ్రి యేసయ్యా నీ కుమారుని మీరు గొప్పగా వాడుకోండి, సహాయం చేయండి. అలాగే కొందరు యవనస్తులు కూడా తండ్రి యేసయ్యా వచ్చి ఉన్నారు కాబట్టి వారిని మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి యేసయ్యా యవనస్తులు తండ్రి యేసయ్యా నీలబ్బగా బలంగా వాడబడడానికి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరిశుద్ధాత్మ సహవాసము సమాధానం కుడివుడు మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేంది నడిపించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరలా రేపు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మరలా రేపు కలుసుకున్నాం. దేవుని మనసుతో దేవుడి చెంతకు మరి ఒక అంశాన్ని, ఒక బలమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధపడతాను. దయచేసి సిద్ధంగా ఉండండి, త్వర ప్రార్థించండి, తెలియచేయండి. దేవుని పరిచయలో ఒక భాగంగా ఉండి దేవుని సేవలో మీరు కూడా సాధనాలుగా వాడబడాలని మనవి చేస్తున్నాను. ఈ ఛానల్ అనిల్ కుమార్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.